హాయ్ వ్యూయర్స్, ఈరోజు గాయత్రీదేవి అవతారం గురించి తెలుసుకుందాము. ఒకసారి విశ్వాన్ని రక్షించడం కోసం బ్రహ్మదేవుడు యాగాన్ని చేయడానికి సిద్ధపడ్డారు. ఆ యాగానికి భార్య సరస్వతీదేవి ఆలస్యంగా వచ్చింది. యాగం ఆగిపోకుండా ఉండడం కోసం బ్రహ్మదేవుడు యాగంలో భాగస్వామిగా ఉండడం కోసం ఒక కొత్త శక్తిని సృష్టించారు. ఆ శక్తి నుంచి వచ్చిందే శ్రీ గాయత్రీదేవి. పంచముఖాలతో సూర్యకాంతి వంటి ప్రకాశంతో ఆమె యాగానికి శక్తిని ఇచ్చింది. బ్రహ్మని విజయవంతం చేసింది. అప్పటి నుండి గాయత్రీదేవిని వేదమాతగా పూజించేవారు. ఇదలా ఉండగా ఒకసారి ఒక విద్యార్థి చదువులో విఫలమవుతూ ఉన్నాడు. ఒకరోజు రాత్రి గాయత్రీదేవి అతని కలలో కనిపించి, నా మంత్రాన్ని నిత్యం జపించు, నీకు విద్యాబుద్ధి కలుగుతుంది, నీ బుద్ధి ప్రకాశిస్తుంది అని చెప్పింది. ఆ బాబు ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే బుద్ధి పెరిగి పరీక్షల్లో అగ్రస్థానం సంపాదించాడు. అప్పటి నుంచి గాయత్రీదేవిని విద్యాదాత్రిగా కూడా పిలుస్తారు.